హిందువుల పెద్ద పండుగగా కీర్తించబడే సంక్రాంతి పండుగ రానే వచ్చింది. ఇటు యావత్ భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందువు కూడా తన సాంప్రదాయాన్ని మరోసారి గుర్తు చేసుకుని తన పూర్వపు అలవాట్లు అదేవిధంగా మన పద్ధతులను కూడా గుర్తు చేసుకుంటూ ఈ పండుగను చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. మరి ముఖ్యంగా సంక్రాంతి పండుగకు ముందు రోజు వచ్చేటటువంటి భోగి పండుగ అయితే కనుక ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయాన్నే లేచి ఆ మంటల్లో చలికాగుతూ ఉన్నటువంటి ఆ సందర్భాన్ని ప్రతి ఒక్కరు కూడా ఎప్పటికి కూడా మరురాని సందర్భం ఏదైనా ఉందంటే కనుక భోగి పండుగ. పాడి పంటలకు రైతులు చూపించేటువంటి ఒక ఆదరణ, అదేవిధంగా సంవత్సరం అంతా కూడా పండించే పంటను ఈరోజు సంక్రాంతి రోజు ప్రతి ఒక్క రైతు కూడా తన ఇంటికి సంతోషంగా ఆనందంగా తీసుకొచ్చేటువంటి పండుగ ఈ సంక్రాంతి పండుగ. సీనియర్ రాజకీయ నాయకులు అదేవిధంగా ఇటు పేద సాధనందరూ కూడా జరుపుకునేటువంటి పండుగ. ప్రస్తుతం అయితే కనుక మనం పెందుర్తి నియోజకవర్గం, అది పెందుర్తి పాతూరులో ఉన్నాము. పాతూరులో ఉన్నటువంటి సీనియర్ రాజకీయ నాయకులు చిన్నప్పలనాయుడు గారి ఇంటి దగ్గర కనుక మనం ఉన్నాం. అయితే పండుగ ఏ విధంగా జరుగుతుందని చూస్తే కనుక వేకుజామున లేచి తన కుటుంబ సమేతంగా వచ్చి ఈరోజు అంగరంగ వైభవంగా ఈ 3 రోజుల పండుగలు కూడా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈ ఆనవాయితీ పెందుర్తి ఊర్లో ముఖ్యంగా, ఎందుకంటే పెందుర్తి పుట్టింది ఈ ఊర్లో కాబట్టి ఇక్కడ నుంచి కూడా తమ పూర్వ పద్ధతులు కానీ తమ ఆచార సాంప్రదాయాలను మరొకసారి గుర్తు చేసుకుంటూ అయితే కనుక ఈ భోగి మంటల్లో ఎంతో ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. అయితే మన దగ్గర సీనియర్ రాజకీయ నాయకులు అదేవిధంగా చిన్నప్పలనాయుడు గారు ఉన్నారు. ఆయన అడిగి మరింత విశేషాలు తీసుకుని ప్రయత్నిస్తారు. నమస్కారం సార్. ముఖ్యంగా మా ఏఎంపీఎం ఛానల్ తరఫున భోగి శుభాకాంక్షలు సార్. సార్ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు మీకు, మన ఛానల్ ప్రేక్షకులకి, ప్రజలందరికీ కూడా. సార్ ఏ విధంగా అనిపిస్తుంది సార్? అంటే ఇంకా పాత పద్ధతులు అంటే అంతరించిపోతున్న సందర్భంలో మీలాంటి పెద్దవారు రాబోయే తరాలకి ఇచ్చే పిలిపేమైనా ఉందా సార్? ఎప్పుడు భారతీయ సంస్కృతి ప్రపంచ దేశాల్లో ఒక గర్వించదగ్గ దేశం మన దేశం. మన సంస్కృతులు చూసి విదేశీయులందరూ కూడా అనుకరిస్తుంటే మనం మన సంస్కృతిని వదిలేసి పాశ్చాత్య దేశాల తాలూకా సంస్కృతిని అవలంబించడానికి మనం చూస్తున్నాం. మన పెద్దలు మన తాలూకా ఆచార వ్యవహారాలన్నీ కూడా మన దేశ పరిస్థితులు పెట్టి ఇక్కడ మన దేశం ఈవేళ ఈ పరిస్థితుల్లో ఇంత చక్కగా ఉంది. ముఖ్యంగా మోరల్ వాల్యూస్, మోరల్ ఎథిక్స్ ఉన్నటువంటి దేశం. ఆడవాళ్ళని గౌరవించడం, పెద్దలను గౌరవించడం, అది మన పుట్టుకతోనే వచ్చినటువంటి సాంప్రదాయం మనకి. ముఖ్యంగా ఈరోజు భోగి పండుగ, భోగి సంక్రాంతి కనుమ పండుగలు మన దేశంలో చక్కగా చేసుకునేటటువంటి కార్యక్రమాలు ఇవి. మన ఆచార వ్యవహారాలతో పండుగలు స్టార్ట్ అయ్యేటటువంటి కార్యక్రమం ఇవి. ప్రజలకి ఎప్పుడూ కూడా నవంబర్, డిసెంబర్ అంటే వరి చేను కోతలు చేతికి రావడం, పాడి పంటలు ప్రజలకు రావడం, ప్రజలందరూ సంతోషంగా కుటుంబాలతో గడిపేటటువంటి మంచి టైం ఇది. అందువల్ల ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మన ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, చక్కగా మన ఆచార వ్యవహారాలని, మన పెద్దల్ని, మన తాత ముత్తాతలు తలుచుకునేటటువంటి రోజు అంటే పెద్ద పండుగ భోగి పండుగ రోజు పాటు మనం అంతా తలుచుకుంటాం. వాళ్ళకి మనం గుర్తు చేసుకునే వారికి దేవుడి మూలని బట్టలు గిట్లు పట్టేటటువంటి కార్యక్రమాలు కూడా మనం అందరం కూడా చేస్తాం. సందర్భం నాకు తెలియదు సార్, కానీ ఒక ప్రశ్న అయితే కనుక మిమ్మల్ని అడగాలనిపిస్తుంది. రాజకీయాలను మీరు ఒక అవకాశం పెట్టినటువంటి వ్యక్తిగా, సీనియర్ రాజకీయ నాయకుడిగా ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి రాజకీయ పరిణామాలు, అదేవిధంగా 2024 ఎన్నికలకు సంబంధించి ఒక విశ్లేషణ అంటూ మీకు తెలిసి ఉంటుంది. ఆ విశ్లేషణ ఏ విధంగా ఉంది? ప్రస్తుతం రాజకీయ పార్టీలు అవలంబిస్తున్న తీరుతెన్నుల గురించి మీ నోటువంటి వినాలి. సుమారుగా ఒక 40 సంవత్సరాలు బట్టి రాజకీయాల్లో ఉన్నానండి. పెద్దలు ఎస్ఆర్ఎస్ అప్పలనాయుడు గారు, ద్రోణరావు సత్యనారాయణ గారు, సుబ్బరామిరెడ్డి గారు, ఇటువంటి వ్యక్తులతో అంటే అది మొదటి తరం, వాళ్ళతో రాజకీయాలు ప్రయాణం చేశాను చాలా సంవత్సరాలు. నెక్స్ట్ రెండవ తరం గుడివాడ గురునాథరావు గారు, కొనతాల రామకృష్ణ గారు, అలాగే మనకు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కూడా మన ఎంపీగా, వాళ్ళతో రెండవ తరంతో ప్రయాణం చేసాం. మళ్ళీ వాళ్ళ పిల్లలైనటువంటి గుడివాడ అమర్నాథ్ గారు, ఇట్లా మూడవ తరంతో కూడా ప్రయాణం చేస్తున్నటువంటి సంఘటనలు. ఎలా ఉందంటే గత పూర్వకాలం అంటే గత 30-40 సంవత్సరాల కిందట రాజకీయాలంటే ప్రజలకు సేవ చేయాలి, సర్వీస్ చేయాలి, ప్రజల కష్టసుఖాల్లో భాగస్వాములై వాళ్ళ తాలూకా సమస్యలు తీర్చాలనేటటువంటి విధంగా రాజకీయాలు ఉండేవి. అలా కొన్ని రోజులకి రాజకీయాలంటే డబ్బు, రాజకీయాలంటే పదవి,
రాజకీయాలంటే వ్యాపారం, డబ్బు పెట్టుబడి పెట్టడం, పదవి కొనుక్కోవడం, ఆ డబ్బుతో లక్షల కోట్లు పెట్టుబడి పెట్టడం, వందల కోట్లు సంపాదించడం అనేటటువంటి పరిస్థితికి ఈరోజు వచ్చేసింది. చాలా బాధగా ఉంది. మొదటి తరం చూశాను, రెండవ తరం చూశాను, ఇప్పుడు ఇది మూడవ తరం నడుస్తుంది. ఇప్పుడు కొన్ని రోజులు నాయకులు తప్పు చేశారు. మొదట డబ్బు పెట్టుబడి పెట్టి రాజకీయాల్లోకి వచ్చి ప్రజల్ని పట్టించుకోకుండా ఉండేటటువంటి సంస్కృతి ముందు నాయకులు మొదలుపెట్టారు. నాయకులు మొదలుపెట్టిన తర్వాత ప్రజలు కూడా, ప్రజల్లో మార్పు వచ్చింది. ఎలక్షన్ వచ్చిందంటే డబ్బు ఇవ్వడం, డబ్బు తీసుకోవడం, డబ్బు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఓట్లు వేయడం. నాయకుడు కూడా డబ్బులు ఇచ్చి పదవి కొనుక్కున్నాడు. ప్రజలకు సేవ చేయాలి కానీ, సర్వీస్ చేయాలి కానీ, లేకపోతే సమస్యలు తీర్చాలని కానీ, ఈ ప్రాంతం తాలూకా సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి కృషి చేయాలనుకున్నటువంటి వదిలేశాడు. ఆయన కూడా నేను డబ్బు పెట్టుబడి పెట్టాను, డబ్బు మరలా ఏ విధంగా సంపాదించుకోవాలి, ఏ పనులు చేస్తే మనకి డబ్బు వస్తుంది అనేటటువంటి ఆలోచనతో నాయకులు కూడా పడిపోయారు. ముఖ్యంగా నేను ఒకటే అనుకుంటా, ముందు ప్రజల్లో మార్పు రావాలి. ఎవరు నాయకుడు మంచి నాయకుడు, ఏ నాయకుడిని గెలిపిస్తే ఈ ప్రాంతం సమస్యలు తీరుతాయి, ఈ జిల్లా సమస్యలు తీరుతాయి, ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది అని ఆలోచించి ముందు ప్రజలు నిర్ణయం చేయాలి. అమెరికా దేశంలోనైతే డెమోక్రసీ ఉంది. అక్కడ పోటీ చేస్తున్నటువంటి వ్యక్తులు డబ్బుకు ప్రలోభాలకు కానీ, లేకపోతే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఈవేళ ఒక్కొక్క పార్టీకి కొమ్ము కాసి వాళ్ళని, ఒక పార్టీని హైప్ చేయడం, ఒక పార్టీని డిగ్రేడ్ చేయడం, ఈ విధంగా అవి కూడా తయారైనటువంటి పరిస్థితి. అలా కాకుండా ఇటు ప్రజల్లో మార్పు రావాలని కోరుతాను నేను. ముందుగా ప్రజలు ఏం చేయాలి, ఏ పార్టీకి అయితే ఓటేస్తే ఈ పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి వస్తే మన కోసం పనిచేస్తుంది, ప్రజల కోసం పనిచేస్తుంది, కష్టసుఖాల్లో భాగస్వామి అవుతాయనేటటువంటి దృఢ విశ్వాసంతో ఉన్న పార్టీకే ఓటు వేయాలంటాను. ముఖ్యంగా ఈ డబ్బుతో రాజకీయాలన్నీ ఆపాలి. ప్రజలే స్వస్తి చెప్పాలి, ప్రజలే బాయ్కట్ చేయాలి. మేము ప్రజాస్వామ్య పద్ధతిలో రూపాయి తీసుకోకుండా ఓట్లేస్తాం, మీరు సర్వీస్ చేయండి, పని చేయండి, పని చేయలేనటువంటి నాయకుల్ని ఫిల్టర్ పట్టుకొని నిలబెట్టేటటువంటి కార్యక్రమం ఎప్పుడు ఉంటుంది మీకు? అప్పుడు మీరు డబ్బులు ఇవ్వకుండా, డబ్బులు తీసుకోకుండా ఓట్లేసి గెలిపించినప్పుడే మీకు హక్కు ఉంటుంది. మీరు డబ్బు తీసుకొని ఓటేస్తే ఆటోమేటిక్గా అడిగే హక్కు మీరు ప్రజలు కూడా కోల్పోతున్నారు. రాజకీయాల గురించి కూడా ఇంత స్టాండర్డ్గా చెప్తున్నారు. 3 తరాలు చూసినటువంటి వ్యక్తిగా మీరు చాలా స్టాండర్డ్గా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చే విధంగా చెప్పారు. అంతా బాగానే ఉంది సార్, కానీ డబ్బులు ఖర్చు పెట్టకపోతే మాత్రం ప్రస్తుతం అధికారం దక్కడం చాలా కష్టం. ఇది ప్రతి ఒక్క ఓటర్ కూడా తెలిసిన విషయమే, ప్రతి ఒక్క ప్రజానీకానికి కూడా తెలిసిన విషయం. అయితే 2024 ఎన్నికలకు సంబంధించి మీ విశ్లేషణ ఏ విధంగా ఉంది? మొన్ననే చూసాం, మొన్న తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ చూసాం. రూలింగ్ ప్రభుత్వం చూస్తే చాలా పెద్ద ఎత్తున రకరకాలుగా ప్రజలను భయభ్రాంతులు చేసి, ప్రలోభాలు పెట్టి అధిక మొత్తంలో ఓటర్కి దేశ చరిత్రలోనే హయ్యెస్ట్ డబ్బులు ఖర్చు పెట్టినటువంటి రాష్ట్రం మన తెలంగాణ. కానీ ప్రజలు డబ్బుని చూడలేదు, అధికారాన్ని చూడలేదు, ఎవరు పని చేస్తారనేటటువంటి ఆలోచనతో ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. అక్కడ అది శుభపరిణామం. ఈ దేశమంతా ఇటువంటి మార్పు రావాలి. రేపు మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇలా రావాలి. డబ్బులు కాదు, డబ్బులు రాజకీయ నాయకులు రకరకాలుగా సంపాదిస్తున్నారు. వాళ్ళు అక్రమంగా సంపాదిస్తున్నారు, సక్రమంగా సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళంతటి వాళ్ళు డబ్బు ఇస్తున్నారు. ప్రజలు డబ్బు తీసుకునే ఓట్లేసేటటువంటి సంస్కృతి మారాలి. ముందు ఎవరు పని చేస్తుంది, ఏ పార్టీ పని చేస్తుంది, ఏ వ్యక్తి పని చేస్తాడు అనేటటువంటిది ఆలోచన చేసి అటువంటి వ్యక్తులు గెలిపించాలి. అప్పుడు ప్రజాస్వామ్యం, నైతిక విలువలు నిలబడతాయి. 3 తరాలు చూసినటువంటి చిన్నప్పలనాయుడు గారి స్టాండర్డ్ ఏ విధంగా ఉంది సార్? అంటే ప్రతి ఒక్కరు కూడా ఇటువైపు చిన్నప్పలనాయుడు గారు మొగ్గు చూపిస్తారు అన్నటువంటిది చిన్న కన్ఫ్యూజ్ అయితే నెలకొంది. అయితే మీరు ఓనమాలు దిద్దుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకునే పరిస్థితిలోకి వస్తుంది కాబట్టి చిన్నప్పలనాయుడు గారి స్టెప్ ఎటువైపు పడుతుంది? ఇటు మళ్ళీ హస్తం వైపు వెళ్తుందా, లేదంటే ఇతరత్ర పార్టీల వైపు ఏమైనా చూసి? అయితే మొన్నటి వరకు నేను వైఎస్ఆర్ పార్టీలో ఉండేటటువంటి పరిస్థితులు మీకు తెలుసు. మళ్ళీ ఆ పార్టీ నుంచి కూడా ఆహ్వానం వచ్చింది నాకు రమ్మని. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పిలుస్తున్నారు, అలాగే జనసేన పార్టీ నాయకులు పిలుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా, మా మాతృ సంస్థ నుంచి కూడా ఆహ్వానం వచ్చింది. రాజకీయాలంటే కొంచెం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాజకీయాలు నడుస్తున్నాయి. దాంతో ఆలోచన చేస్తున్నాం.
ప్రజలకు ఉపయోగపడేటటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, ఏ పార్టీతోనైతే మనం చేయగలం ప్రయాణం చేయడానికి అని ఆలోచిస్తున్నాం. మా తాలూకా జిల్లా నలుమూలలా పెందుర్తి ప్రాంతంలో అన్ని ప్రాంతాల్లో కూడా మా అభిమానులు ఉన్నారు, నన్ను అభిమానించేటటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరితోని సమావేశం ఏర్పాటు చేసి త్వరలోనే ఒక వారం 10 రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం. తప్పనిసరిగా ఏ నిర్ణయం తీసుకున్నా స్వార్థ రాజకీయాలతో నిర్ణయం తీసుకునేటటువంటి కార్యక్రమం కాదు. రేపు ప్రజలకి మేలు జరిగే విధంగా ఏ నాయకుడైతే మాకు సరైనటువంటి స్పష్టమైనటువంటి హామీ ఇస్తాడు, ఈ ప్రాంతానికి కానీ ఈ జిల్లాకు కానీ మన రాష్ట్రానికి కానీ చక్కగా పరిపాలించే నాయకులు ఎవరన్నా విశ్లేషణ చేసి అటువంటి వ్యక్తులకి మద్దతు ఇద్దామని చెప్పి ఆలోచనలో ఉన్నామండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు సార్. ఇది సీనియర్ నాయకులు, అదేవిధంగా 3 తరాలు చూసినటువంటి శరడం చిన్నప్పలనాయుడు గారి అంతరంగిక విషయం అయితే కనుక భోగి పండుగతో పాటు మీ అందరికీ కూడా ఈ కన్ఫ్యూజన్ ఒకసారి తీర్చిదిద్దాలన్నటువంటి కన్ఫ్యూజన్ అంతా కూడా తీయాలి, మీ అందరూ కూడా ఒక స్పష్టతను ఇవ్వాలని చెప్పి ఈరోజు ఏఎంపీఎం ప్రయత్నించింది, సఫలీకృతం అయ్యిందని చెప్పి కూడా ఆశిస్తున్నాను. ఎందుకంటే తన స్టెప్ మరొక వారం 10 రోజుల్లో ఏ పార్టీలోకి వెళ్తున్నారు అన్న విషయం అయితే కనుక మరొక వారం 10 రోజుల్లో ప్రకటించనున్నారని చెప్తున్నారంటే ఇటు ఎవరైతే ప్రజల్లోనూ అదేవిధంగా ప్రతి ఒక్క ఓటర్లో కూడా చైతన్యం తీసుకొచ్చే విధంగా ముందుకు వెళ్తానని చెప్పి చిన్నప్పలనాయుడు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అంతేకాకుండా ఒకే ఒక విషయం, ఎప్పుడైతే ఏ ఓటర్ కూడా డబ్బులు తీసుకోకుండా ఎవరికి కూడా ప్రలోభ పడకుండా ఎప్పుడైతే ఓటు వేస్తాడో వాళ్ళందరూ కూడా నిలదీసే అధికారం ఉంటుందని చెప్పి స్పష్టంగా అర్థమయ్యేటట్టు కూడా చిన్నప్పలనాయుడు గారు చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం శరడం చిన్నప్పలనాయుడు గారి అంతరంగం, అదేవిధంగా శరడం చిన్నప్పలనాయుడు గారి ఇంట్లో భోగి పండుగ విశేషాలు. వీడియో జర్నలిస్ట్ జనాతో ప్రసాద్ ఏఎంపీఎం లైవ్ పెందుర్తి నుంచి.